Anyone? సార్ ఫంక్షన్స్ అంటే మల్టిపుల్ టైమ్స్ లాజికల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఆ వాల్యూని పెగ్రిమెంట్ సెల్సియస్ ప్రోగ్రామ్స్ లో కన్వర్ట్ చేసి మెనీ టైమ్స్ అని యూస్ చేస్తాం ఫంక్షన్స్ అని. Okay. సో ఇక్కడ ఫంక్షన్స్ అంటే ఏంటంటే యూజ్ ద లైన్స్ అండ్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కోడ్ రాస్తాం ఫర్ లూప్స్ అనేది దేనికి యూస్ చేస్తాం రిపీటింగ్ పర్పస్ కోసం యూస్ చేస్తాం రైట్ ఐ మీన్ రిపీట్ ఒకటే స్టేట్మెంట్ ని మనం మల్టిపుల్ టైమ్స్ అనేది రాయకుండా ఎట్ ఏ టైం అనేది ఒక కండిషన్ రాసి సో కండిషన్ మనం ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం రైట్ సో సేమ్ లైక్ దట్ ఫంక్షన్స్ ఆల్సో రిపీటింగ్ పర్పస్ ఓకే ఫంక్షన్స్ కూడా మనం సో రిపీటింగ్ పర్పస్ కోసం మనం యూస్ చేస్తాం ఐ మీన్ మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ అనే దాన్ని మనం నంబర్ ఆఫ్ టైమ్స్ రాయకుండా ఎట్ ఏ టైం అనేది రాస్తాం ఓకే ఎట్ ఏ టైం అనేది రాసి దాన్ని మనం ఒక ఫంక్షన్ కి అసైన్ చేస్తాం ఓకే వీఆర్ అసైనింగ్ ద సెట్ ఆఫ్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ టు ద సేమ్ one variable or function okay one function okay and next one వచ్చేసి నంబర్ ఆఫ్ లైన్స్ అనేవాటిని ఓకే నంబర్ ఆఫ్ కోడ్ లైన్స్ అనేవాటిని రెడ్యూస్ చేసుకోవడానికి ఈ ఫంక్షన్ కాన్సెప్ట్ అనేది యూస్ చేస్తారు ఓకే రెడ్యూస్ చేసుకోవడానికి ఫంక్షన్స్ కాన్సెప్ట్ అనేది యూస్ చేస్తాం సేమ్ లైక్ దట్ సో ఫర్ లూప్ స్టేట్మెంట్స్ ఫర్ లూప్ కానివ్వండి వైల్ లూప్ స్టేట్మెంట్స్ కానివ్వండి ఎలా అయితే యూస్ చేస్తామో సేమ్ లైక్ దట్ ఫంక్షన్స్ కూడా అలాగే వర్క్ యూస్ చేస్తాం ఓకే ఐ మీన్ పర్పస్ ఓకే మల్టిపుల్ టైమ్స్ అనే మనం కోడ్ రాయకుండా సో సింగిల్ టైం కోడ్ అనేది రాసి మనం కావాల్సినప్పుడు ఆ పర్టికులర్ కోడ్ అనే దాన్ని రన్ చేస్తాం అనమాట ఓకే బట్ ఇక్కడ ఫర్ లూప్ లో లూపింగ్ కాన్సెప్ట్స్ లో వచ్చేప్పటికి ఏంటంటే సో ఒకసారి మనం లూపింగ్ కాన్సెప్ట్ అనేది రాసిన తర్వాత ఓకే లూపింగ్ కోడింగ్ అని రాసిన తర్వాత ఆ లూప్ అనేది వన్స్ ఆ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని మనం వేరే చోట యూజ్ చేసుకోవద్దు కాదు ఓకే నెక్స్ట్ టైం దాన్ని మనం మళ్ళీ యూజ్ చేసుకోవద్దు కాదు బట్ ఫంక్షన్స్ కి వచ్చేపాటికి ఏంటంటే ఇట్ ఈస్ అ రీయూజబిలిటీ ఫంక్షనాలిటీ ఓకే ఇట్ ఈస్ అ రీయూజబిలిటీ కాన్సెప్ట్ ఓకే యూ కెన్ యూజ్ ఎనీవేర్ అండ్ ఎనీ టైం ఓకే సో ఆ పర్టికులర్ ఫంక్షన్ ఒకసారి నువ్వు క్రియేట్ చేసిన ఫంక్షనాలిటీ అనే దాన్ని మనం ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు దట్ ఈస్ ద ఫంక్షన్స్ కాన్సెప్ట్ రీయూజబుల్ పర్పస్ ఓకే ఒకసారి మనం ఒక ఫంక్షన్ అనే దాన్ని క్రియేట్ చేస్తే ఆ ఫంక్షన్ అనే దాన్ని ఆ ఎంటైర్ ఫైల్ ఓకే ఆ ఎంటైర్ కోడ్ ఫైల్ లో మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఓకే ఎక్కడైనా మనం దాన్ని కాల్ చేసుకోవచ్చు దాన్ని మనం కాలింగ్ ఫంక్షన్ అంటారు ఓకే దాన్ని మనం ఓకే ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ క్రియేషన్ and function conditions and function calling. 3 type of things ఉంటాయి ఓకే ఫస్ట్ వన్ వచ్చేసి ఫంక్షన్ ఆ ఫంక్షన్ స్టేట్మెంట్ ఇస్ నథింగ్ బట్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ ఓకే మనకి ఓకే దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫంక్షన్ కాలింగ్ సో దీస్ ఆర్ ద 3 టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఓకే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ క్రియేట్ చేయాలి దెన్ స్టేట్మెంట్స్ రాయాలి దెన్ ఫంక్షన్ అనే దాన్ని కాల్ చేయాలి అప్పుడు మాత్రమే మనకి అవుట్పుట్స్ అనేది వస్తాయి okay these are the 3 main important blocks in functions okay first one is the function creation and next one is the function statements and third one is the function calling then only you will get the outputs okay so first one is the so here functions are the reusable purpose okay we are using the function with the for reusability purpose ఓకే రీయూజబిలిటీ పర్పస్ కోసం మనం యూజ్ చేస్తాం ఓకే ఒకసారి మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ దాన్ని సేమ్ పర్టికులర్ ఫైల్ లో మనం ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా కానీ దాన్ని మనం కాల్ అనేది చేసుకోవచ్చు okay there is no limit of the function okay మీరు ఎన్ని సార్లు యూస్ చేసుకోవచ్చు దాన్ని బట్ ఫర్ ఎగ్జాంపుల్
సో ఇప్పుడు నేను ఈ పైథాన్ T11 అనే దాంట్లో ఫైల్లో నేను ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే. సో నేను ఈ పర్టిక్యులర్ T11 అనే ఫైల్లో మన క్రియేట్ చేసిన ఫంక్షన్ అనే దాన్ని నేను 1000 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. Sir, But sir, if you are using this sir, function in the different notebook or different file, sir, hello, sir. మీ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు sir. వినిపిస్తుందండి. No sir. వస్తుంది వెయిట్, లోడ్ అవుతుందండి, ఒక్క నిమిషం. ఇట్స్ లోడింగ్. Now it is visible. Yes sir. Hello. Yes sir. Now it is visible. Yes Sorry, sir. network issue. Yeah, yes. Okay. Thank you. Okay. So క్రియేట్ చేసిన ఫంక్షన్ అనే దాన్ని మనం
సో డిఫరెంట్ ఫైల్ లో యూస్ చేసుకోవాలంటే వి నీడ్ టు కనెక్ట్ ఏ బిల్డ్. ఓకే, వి నీడ్ టు బిల్డ్ ఏ కనెక్షన్. బ్రో సార్ మళ్ళీ స్క్రీన్ ఆఫ్ అయిపోయింది. ఓకే, సో మనం ఒక ఫైల్ లో క్రియేట్ చేస్తున్న ఫంక్షన్ షేర్ అవ్వట్లేదు మళ్ళీ. వెయిట్ అండి. సో నెట్వర్క్ స్లో ఉంది. వెయిట్ అండి. నెట్వర్క్ స్లో ఉందండి. సో తెలియదు. ఓకే, సో is there? Okay, so within that function we have a two type of main functionalities. Okay, so ఇక్కడ మనం వచ్చేసి two type of functionalities అనే వాటిని మనం యూస్ చేస్తాం. Those are, first one is the inbuilt functions and next one is the user defined functions. Okay, so first one is the inbuilt function, next one is the user defined function. Okay, so ఇక్కడ inbuilt functions అంటే ఏంటంటే ఆటోమేటిక్ గా మనకి సో పైథాన్ వర్షన్ తో పాటు ఏదైతే మనం వర్షన్ అనే దాన్ని ఇన్స్టాల్ చేస్తామో ఆ పర్టికులర్ వర్షన్ కి రిలేటెడ్ గా కొన్ని ఫంక్షనాలిటీస్ అనేది ఉంటాయి. ఓకే, సో అవి మనకి ఇన్బిల్ట్ ఫంక్షనాలిటీస్ అంట. ఐ మీన్ మీరు ప్రాబబిలిటీలు చేస్తారు కదండి. సో మనకు మ్యాథమెటిక్స్ లో వస్తుంది స్క్వేర్ రూట్స్ అని, సమ్మేషన్స్ అని, బులియన్ ఎక్స్ప్రెషన్స్ అని ఇలా వస్తాయి కదా సమ్ ఫంక్షనాలిటీస్. సో దోస్ ఫంక్షనాలిటీస్ ఆర్ ద ఇన్బిల్ట్ ఫంక్షనాలిటీస్. ఓకే, బులియన్ వాల్యూస్ కానివ్వండి, ఆల్ ఫంక్షన్ కానివ్వండి, సెట్ ఫంక్షన్ కానివ్వండి, ఇలా కొన్ని ఫంక్షనాలిటీస్ అనేది మ్యాథమెటిక్స్ లో వస్తాయి మనకి. ఓకే, స్కూల్ యూనియన్ ఫంక్షన్, యూనియన్, ఇంటర్సెక్టర్స్ ఇలా ఉంటాయి కదా. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఓకే, మనకి వీటిని మనం స్టాటిస్టికల్ ఫంక్షన్స్ అంటాం. ఓకే, సో ఆ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ అనేది మనకి ఇక్కడ ఇన్బిల్ట్ ఫంక్షనాలిటీస్ కిందకి వస్తాయి. ఓకే, సో దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. సో దీస్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఆర్ ది we are creating. Okay, so by our own purpose, okay, based upon the requirement we are creating the different type of functionalities. Okay, so based upon the requirement, మన రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా మనం పర్టికులర్ ఫంక్షనాలిటీ అనే దాన్ని మనం క్రియేట్ చేస్తాం. ఓకే, ఫంక్షనాలిటీ అనే దాన్ని మనం క్రియేట్ చేస్తాం. దట్ ఈస్ ద యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. దట్ ఈస్ ద యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఓకే, ఇన్బిల్ట్ ఫంక్షన్ అంటే సో మనకు ఆల్రెడీ మన సిస్టమ్ తో మనం ఇన్స్టాల్ చేసే వర్షన్ తో పాటు వస్తే, అండ్ ఓన్ ఫంక్షన్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే మన ఓన్ గా మనం క్రియేట్ చేసేది. ఓకే, అండ్ దీస్ ఆర్ ది ఫ్యూ టైప్ ఆఫ్ ఫ్యూచర్స్. ఓకే, సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఓకే, సో ఫంక్షన్ అనేది సెటప్ బ్లాక్ అని. ఓకే, నెంబర్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనే దాన్ని మనం మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయకుండా రీయూజబిలిటీ పర్పస్ మనం యూజ్ చేస్తామని మాట్లాడాం. ఓకే, అండ్ ఆల్సో పర్టికులర్ ఫంక్షన్ అనే దాన్ని కాల్ చేసి మన పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తామని మాట్లాడాం. ఓకే, సో ఒక సెటప్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే కంపల్సరీ మన ఫంక్షన్ అనే దాన్ని కాల్ చేయాలి. ఓకే, సో దిస్ ఇస్ ద కాలింగ్. ఓకే, అండ్ ఆల్సో వీ కెన్ పాస్ ద రిజల్ట్స్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద రిజల్ట్స్ by using, I mean, for executing the setup block of code, you need to pass the values within the function calling. ఓకే, మన ఫంక్షన్ కాలింగ్ లో ఎప్పుడైతే మన వాల్యూస్ అనే వాటిని పాస్ చేస్తామో దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద అవుట్పుట్. ఓకే, సో బికాస్ మన వేరియబుల్స్ అనే వాటిని మనం డైరెక్ట్ గా పాస్ చేయకుండా ఏం చేస్తామంటే ఇక్కడ సో డైరెక్ట్ గా పాస్ చేయకుండా మనం ఫంక్షన్ కాలింగ్ లో మన వాల్యూస్ అనే వాటిని పాస్ చేస్తాం. ఓకే, ఫంక్షన్ కాలింగ్ లో
మనం వాల్యూస్ అనే వాటిని పాస్ చేస్తాం అనమాట. సో ఎప్పుడైతే ఫంక్షన్ కాలంలో వాల్యూస్ అనే పాస్ చేస్తామో దాన్ని వేరియబుల్స్ కింద సిస్టమ్ అనేది డిఫైన్ చేసుకుంటుంది. ఓకే, వేరియబుల్స్ కింద తీసుకొని మనకి వాల్యూస్ అనేది సో అవుట్పుట్ లో ఇస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద సమ్ ఫీచర్స్ ఆల్రెడీ వీఆర్ డిస్కస్డ్ ఆల్రెడీ. ఓకే, సో వెళ్ళి మనం ఇందాక డిస్కస్ చేసాం. అండ్ దెన్ నెక్స్ట్ వన్, ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇన్బిల్ట్ ఫంక్షనాలిటీస్. ఓకే, ఇన్బిల్ట్ ఫంక్షనాలిటీస్. సో ఈ పర్టికులర్ ఇన్బిల్ట్ ఫంక్షనాలిటీస్ లో మనం పైథాన్ లో 3 టైప్ ఆఫ్ ఫంక్షన్స్ అనే 3 to 4 టైప్ ఆఫ్ ఫంక్షన్స్ అనే వాటిని యూస్ చేస్తాం ఎక్కువ. Okay, so within that first one is the all function, and second one is the any function, and third one is the I think square root or something. Okay, yeah, boolean function. Okay, boolean function అనే దాన్ని యూస్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్ ఫంక్షన్. సో ఈ ఆల్ ఫంక్షన్ అనే దాన్ని ఏం చేస్తంటే, సో వీఆర్ పాసింగ్ ద all function, it returns the value whenever the all the values are true, then only it will return the output as true. Okay, so what it is means, ఎప్పుడైతే మనం ఒక పర్టిక్యులర్ వేరియబుల్ లోకి మనం ట్రూ వాల్యూస్ అనే వాటిని పాస్ చేస్తామో దెన్ ఓన్లీ ఇట్ విల్ రిటర్న్ ద అవుట్పుట్ యాజ్ ట్రూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ మై లిస్ట్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే పర్టికులర్ మై లిస్ట్ లో ఆల్ ద వేరియబుల్స్, ఓకే, ఆల్ ద ఇండెక్స్ వాల్యూస్ ఆర్ ట్రూ. ఓకే, వాల్యూస్ అనేది అన్ని కూడా మనకి ట్రూ ఏ ఉన్నాయి. సో ఎక్కడెక్కడ మనకి ఫాల్స్ అనే కండిషన్ లేదు. సో ఆల్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఎప్పుడే మనం పాస్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ అనేది ఎప్పుడైతే ట్రూ అవుతుందో దెన్ ఓన్లీ ఇట్ విల్ రిటర్న్ ద అవుట్పుట్ యాజ్ ట్రూ. Okay, at the remaining scenarios it will get it will return the output as false. Okay, so see, execute this. For example, I'm executing this one. Okay, so my list lo em chestunna nenu, so true ane danni istunanu. Okay, true ane danni 3 indexes ane vatni pass chestunanu. All 3 indexes are true values. All 3 indexes are true, right? All 3 indexes are true. So ఆ పర్టికులర్ మై లిస్ట్ అనే దాన్ని దేనికి పాస్ చేస్తున్నాను, ఆల్ అనే ఒక ఫంక్షనాలిటీకి ఇస్తున్నాను. ఓకే, ఆల్ ఫంక్షనాలిటీ అనేది ఇస్తున్నాను. సో ఈ ఆల్ ఫంక్షనాలిటీ ఏం చేస్తా అంటే ఇట్ విల్ చెక్ ద ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ. ఓకే, ఇట్ విల్ చెక్ ద ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఏ ట్రూ వాల్యూ, ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఫాల్స్ వాల్యూ. ఓకే, సో whenever all the index values are true, then it will return the output as true. If any one of the value is false, then it will return the output as false. For example, so here I'm taking the false condition. Okay, so if we have to execute this, so it will return the output as false. Why? Because so within that my list condition, okay, within that my list there is a one value as false, one value as false. Okay, సో ఇక్కడ ఆల్ ఫంక్షన్ ఏం చేస్తా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ అనేది ఎప్పుడైతే మనకి ట్రూ అవుతుందో దెన్ ఓన్లీ ఇట్ విల్ రిటర్న్స్ ద అవుట్పుట్ యాజ్ ట్రూ. ఓకే, దెన్ ఓన్లీ ఇట్ విల్ రిటర్న్ ద అవుట్పుట్ యాజ్ ట్రూ. సో రిమైనింగ్ సినారియోస్, ఓకే, రిమైనింగ్ సినారియోస్ it will return the output as false. Any one of the value, okay, any one of the index is false, then it will return the output as false. Okay, అంటే సో ఆల్ అనేది ఆల్ ఫంక్షన్ యూజ్ చేస్తుంటే మనం తీసుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ అనేది ట్రూ ఉండాలి. సో ట్రూ ఉంటేనే అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. ఒక్క ఫాల్స్ వాల్యూ ఉన్న ఫాల్స్ అనేది వస్తుంది. దట్ ఈస్ ద ఆల్ ఫంక్షన్. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ ద సేమ్ లైక్ దట్. ఇక్కడ మనం రాసాం కదా పైన. ఓకే, సో ఒక ఫాల్స్ తీసుకుంటున్నాము, 2 ట్రూ వాల్యూస్ తీసుకొని దాన్ని ఆల్ ఫంక్షన్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, ఆల్ ఫంక్షన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఆల్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి యూ విల్ గెట్ ద అవుట్పుట్ యాజ్ ఫాల్స్. యూ విల్ గెట్ ద అవుట్పుట్ యాజ్ ఫాల్స్. సేమ్ లైక్ దట్ మనం అన్ని వాల్యూస్ అనేది ఫాల్స్ తీసుకున్నా కానీ వీ విల్ గెట్ ద అవుట్పుట్ యాజ్ ఫాల్స్ ఓన్లీ. ఓకే, సో ఆల్ యూజ్ చేస్తున్నారంటే ట్రూ అనే సినారియో ఉంటేనే సో వాల్యూ అనేది అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. సో రిమైనింగ్ కండిషన్స్ అన్నిట్లో కూడా యూ విల్ గెట్ ద అవుట్పుట్ యాజ్ ఫాల్స్. ఓకే, ఒక వాల్యూ ఫాల్స్ ఉన్న ఫాల్స్ వస్తుంది, ఆల్ వాల్యూస్ ఫాల్స్ ఉన్న ఫాల్స్ వస్తుంది. సో మోర్ దెన్ వన్ వాల్యూ ఫాల్స్ ఉన్నా కానీ ఫాల్స్ వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద
ఆల్ ఫంక్షన్ యూజ్ చేస్తుంటే ఓన్లీ ఒక కండిషన్ మాత్రమే ఉండాలి. దట్ కండిషన్ ఇస్ ఆల్ వాల్యూస్ షుడ్ బి ట్రూ. ఓకే, ఎప్పుడైతే ఆల్ వాల్యూస్ ట్రూ ఉంటాయో అప్పుడు మాత్రమే మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. రిమైనింగ్ సినారియోస్ లో డిస్ప్లే అవ్వదు. ఓకే, సో దట్ ఈస్ ద ఆల్ ఫంక్షనాలిటీ. ఓకే, then next one is any function. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఎనీ ఫంక్షన్. సో ఈ ఎనీ ఫంక్షన్ ఏం చేస్తుంటే ఆల్ ఫంక్షన్ కి రివర్స్ ఇది. ఓకే, ఆల్ ఫంక్షన్ కి రివర్స్. ఐ మీన్, సో ఇప్పుడు ఆల్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది, ఆల్ వాల్యూస్ అనేది ఎప్పుడైతే ట్రూ ఉంటుందో అప్పుడు మనకి అవుట్పుట్ అనేది ట్రూ ఇస్తుంది. బట్ ఎనీ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంటే ఎనీ వన్ ఆఫ్ ద వాల్యూ ఇస్ ట్రూ, దెన్ ఇట్ విల్ రిటర్న్ ద అవుట్పుట్ as ట్రూ. ఓకే, సో మనం తీసుకున్న లిస్ట్ కానివ్వండి, మనం తీసుకున్న వేరియబుల్ కానివ్వండి, సో ఒక్క వాల్యూ ట్రూ అయినా కానీ మనకి ఎంటైర్ వాల్యూస్, అన్ని వాల్యూస్ కూడా మనకి అవుట్పుట్ ట్రూ అవుతుంది. ఓకే, అవుట్పుట్ ఏం చేస్తుందంటే ట్రూ అనేది ఇస్తుంది. ఓకే, సో ఇక్కడ చేస్తున్నట్టయితే సో ఈ పర్టికులర్ దాంట్లో మనం 5 వాల్యూస్ తీసుకున్నాం. ఓకే, 5 వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి 5 వాల్యూస్ లో 2 వాల్యూస్ అనేది ట్రూ అయ్యాయి. సో రిమైనింగ్ వాల్యూస్ అనేది ఫాల్స్ అనేది పాస్ చేస్తున్నాం. బట్ we are using the any functionality, it will return the output as true. Okay, for example, so దీన్ని కూడా సో false కింద చేంజ్ చేయండి. Okay, if I am changed to this condition is also false, it will return the output as true only. Why? Because so here there is a one value is true. Okay, value అనేది ట్రూ అనేది ఉంది. ఓకే, ట్రూ అనేది ఉంది కాబట్టి సో మనకు అవుట్పుట్ అనేది ట్రూ వచ్చింది. సో అదే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టేకింగ్ దిస్ వాల్యూ as false again. ఓకే, సో ఇప్పుడు అన్ని వాల్యూస్ అనేది నేను ఫాల్స్ తీసుకుంటే యూ విల్ గెట్ ద అవుట్పుట్ as false. ఓకే, సో అన్ని వాల్యూస్ అనేది ఫాల్స్ తీసుకుంటే అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. ఓకే, ఎనీ యూస్ చేస్తున్నాం అంటే కంపల్సరీ ఎనీ వన్ ఆఫ్ ద వాల్యూస్ షుడ్ బి ట్రూ. ఓకే, ఒక వాల్యూ అనేది ట్రూ ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనకి అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది, లేకపోతే మనకు అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. సో అన్ని వాల్యూస్ ట్రూ తీసుకున్న అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. ఓకే, అన్ని వాల్యూస్ ట్రూ తీసుకున్న వాల్యూ అనేది ట్రూ వస్తుంది. ఎనీ వన్ ఆఫ్ ద వాల్యూ అనేది ట్రూ అయినా అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఎనీ ఫంక్షనాలిటీ. ఓకే, then next one is the boolean value. So boolean is nothing but it is the logical values, right? The true or false. Here so 1 is represents the true, 0 is represents the false. Okay, 0 is represents the false. Okay, so here we are passing the x is equal to bool of 1. Okay, 1 అనేది ఇస్తున్నాం, x అనే దాన్ని కాల్ చేస్తున్నాం. So you will get the output as true. Okay, if you want pass the boolean value as 0, you will get the output as false. Okay, so 1 అనేది ఏంటంటే ట్రూ ని రిప్రజెంట్ చేస్తుంది, 0 అనేది ఏంటంటే ఫాల్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ద డిఫాల్ట్ వన్. ఓకే, దట్ ఈస్ ద డిఫాల్ట్ వన్. 1 అనేది ట్రూ ని రిప్రజెంట్ చేస్తుంది, 0 అనేది ఫాల్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. దట్ ఈస్ ద డిఫాల్ట్ యాక్సెస్ అన్నమాట. ఓకే, అది చేంజ్ అవ్వదు, ఎక్కడ చేంజ్ అవ్వదు. మీరు ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కానివ్వండి, 1 అనేది ట్రూ కింద రిప్రజెంట్ అవుతుంది, 0 అనేది ఫాల్స్ కింద రిప్రజెంట్ చేస్తారు. Okay, that is the default condition. Okay, it won't change. We can take any type of programming language. Okay, that is the one. Then next one is the length function. So here we are taking the one variable. Hello Krishna అనేదాన్ని తీసుకుంటున్నాం. ఓకే, హలో కృష్ణ అనేదాన్ని తీసుకుంటే సో ఈ పర్టికులర్ వేరియబుల్. ఓకే, ఈ పర్టికులర్ వేరియబుల్ లో సో మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేస్తుంది. దట్ ఈస్ ద లెంత్ ఫంక్షన్. ఓకే, దట్ ఈస్ ద లెంత్ ఫంక్షన్. ఓకే, సో LEN is nothing but a length. Okay, it will count the how many characters are available within the variable. Okay, it will count the characters. Okay, so and it will count the special characters and spaces also. Okay, it will count the special characters and spaces also, right? So already మనం ఇండెక్స్ గురించి డిస్కస్ చేసాం, రైట్?
సో మనం ఇండెక్స్ బేసిస్ మీదగా వెళ్తున్నామంటే వీ విల్ కౌంట్ ది స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ స్పేసెస్ ఆల్సో అని మనం ఎర్లియర్ క్లాసెస్ లో డిస్కస్ చేసాం, రైట్? సో దట్ ఈస్ ద వన్. సో హియర్ సో ఇక్కడ మనకి పర్టికులర్ వేరియబుల్ ఏదైతే తీసుకుంటామో ఆ పర్టికులర్ వేరియబుల్ ని కౌంట్ చేసి మనకి ఆ నంబర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ద లెంత్ ఫంక్షన్. దట్ ఈస్ ద లెంత్ ఫంక్షన్. అండ్ ఆల్సో వీ కెన్ యూస్ ద స్క్వేర్ రూట్స్ అండ్ వీ కెన్ యూస్ ద సమ్మేషన్స్ అండ్ వీ కెన్ యూస్ ద యావరేజ్, మాక్సిమం, మినిమం. సో ఇలా మల్టిపుల్ ఫంక్షనాలిటీస్ అనే వాటిని మనం యూస్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఎర్లియర్ లిస్ట్ కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడేటప్పుడు సో మనకు సమ్ కండిషన్స్ అనే వాటిని మాట్లాడాం, రైట్? సో సమ్మేషన్ అంటే ఏంటి, మీ మ్యాక్స్ అంటే ఏంటి, మినిమం, ఇలా సమ్ ఫంక్షనాలిటీస్ గురించి డిస్కస్ చేసాం, రైట్? సో అవి అన్ని కూడా మన ఈ ఫంక్షన్స్ కాన్సెప్ట్ లో యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, దోస్ ఆర్ ఆల్ ఆర్ ఇన్బిల్ట్ ఫంక్షనాలిటీస్ ఓన్లీ. ఓకే, సో అవి కూడా మనం సో ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో those are the inbuilt functionalities. Okay, but mostly we are using these three functionalities only. Okay, first one is the all function, next one is the any function, next one is the boolean functional, and next one is the length function. Okay, ఈ 4 types అనే వాటిని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, మరి ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి ఇందులో ఆల్ ఫంక్షన్. ఆల్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది, సో ఎప్పుడైతే మనం ట్రూ అన్ని వాల్యూస్ ని ట్రూ చేస్తామో, ఎప్పుడైతే అన్ని వాల్యూస్ ని ట్రూ పాస్ చేస్తామో దెన్ ఓన్లీ ఇట్ విల్ రిటర్న్ ద అవుట్పుట్ యాజ్ ఐ మీన్ ట్రూ. ఓకే, ట్రూ ఉన్నప్పుడు మాత్రమే, అన్ని వాల్యూస్ ట్రూ ఉన్నప్పుడు మాత్రమే మనకు అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎనీ ఫంక్షన్. సో ఎనీ ఫంక్షన్ ఏంటి, ఎనీ వన్ ఆఫ్ ద వాల్యూ ఇస్ ట్రూ దెన్ ఇట్ విల్ రిటర్న్ ద అవుట్పుట్ యాజ్ ట్రూ. ఓకే, ఒక్క వాల్యూ ట్రూ అయితే ట్రూ అయినా సరే మనకు అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది, రిమైనింగ్ అన్ని వాల్యూస్ లో మనకి ఫాల్స్ అనేది వస్తుంది. ఓకే, ఒక్క వాల్యూ ట్రూ అయినా అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది, రిమైనింగ్ వాల్యూస్ అన్ని కూడా ఫాల్స్ వస్తాయి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి బులియన్ వాల్యూస్. బులియన్ వాల్యూలో మనం ఓన్లీ 2 వాల్యూస్ మాత్రమే పాస్ చేస్తాం, either 1 either 0. ఓకే, ఎప్పుడైతే మనం బులియన్ వాల్యూ 1 పాస్ చేస్తామో యూ విల్ గెట్ ద అవుట్పుట్ రిజల్ట్ యాజ్ ట్రూ. ఎప్పుడైతే మనం అవుట్పుట్ అనేది ఐ మీన్ ఇన్పుట్ వాల్యూ అనేది 0 పాస్ చేస్తామో యూ విల్ గెట్ ద అవుట్పుట్ యాజ్ ఫాల్స్. ఓకే, ఫాల్స్ అనేది వస్తుంది. సార్ చెప్పండి. సార్ మనం బులియన్ వాల్యూలో ట్రూ వాల్యూ కూడా ఇస్తే 1 అని ప్రింట్ అవుతుంది కదా సార్? యా సార్. Okay, those are the default condition. Okay, those are the inbuilt functionalities. Okay, those are the inbuilt functionalities. And okay, the next one వచ్చేసి user defined functions. Okay, the next one వచ్చేసి user defined function. సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ లో వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ మనం చెప్పాం 3 blocks ఆఫ్ థింగ్స్ అనే వాటిని మనం రాయాలి అని. ఫస్ట్ వన్ వచ్చేసి ఫంక్షన్ క్రియేషన్. ఓకే, ఫంక్షన్ క్రియేషన్ ఆర్ డిఫైనింగ్ ఏ ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ అనే దాన్ని డిఫైన్ చేయడం. ఓకే, ఫంక్షన్ అనే దాన్ని క్రియేట్ చేయడం. ద నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ ఆఫ్ కోడ్. ద నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ ఆఫ్ కోడ్. ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఫంక్షన్ కాలింగ్. మనం ఏదైతే ఫంక్షన్ అనే దాన్ని క్రియేట్ చేసి ఫంక్షన్ లో బ్లాక్ సమ్ కోడ్ రాస్తున్నామో ఆ పర్టికులర్ కోడ్ అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి, ఓకే, ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఫంక్షన్ కాలింగ్ అనే దాన్ని యూస్ చేస్తాం. ఓకే, ఫంక్షన్ కాలింగ్ అనే దాన్ని యూస్ చేస్తాం. ఎప్పుడైతే ఫంక్షన్ ని కాల్ చేస్తామో అప్పుడే మనకి ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫంక్షన్ ని కాల్ చేయకుండా బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద సో ఫర్ క్రియేషన్ ఆఫ్ ది ఫంక్షనాలిటీస్ వీఆర్ యూజింగ్ ద డెఫ్ కీవర్డ్. ఓకే, ఒక డెఫ్ అనే కీవర్డ్ అనే దాన్ని యూజ్ చేస్తారు, డెఫ్ కీవర్డ్. ఓకే, ఈ డెఫ్ అనే కీవర్డ్ అనే దాన్ని యూజ్ చేస్తారు. సో వితౌట్ యూజింగ్ ద డెఫ్ కీవర్డ్ ద ఫంక్షన్ విల్ నాట్ బి క్రియేటెడ్. ఓకే, ఫంక్షన్ అనేది క్రియేట్ అవుతుంది, ఇట్ వోంట్ క్రియేట్. ఓకే, సో ఎప్పుడైతే డెఫ్ కండిషన్ అనే దాన్ని యూజ్ చేస్తామో సో ఫంక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఫంక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద డిఫాల్ట్ కీవర్డ్. Okay, def is the default. Okay, either define. Okay,
సో మనం డేటా ఫంక్షనాలిటీ అనే దాన్ని డిఫైన్ చేయడానికి మనం ఈ పర్టికులర్ డెఫ్ కీవర్డ్ అనే దాన్ని యూస్ చేస్తాం. దట్ ఈస్ ద డిఫాల్ట్ వన్. ఓకే, ఇట్ వోంట్ చేంజ్. ఓకే, వితౌట్ యూజింగ్ ద డెఫ్ కీవర్డ్ ద ఫంక్షన్ విల్ నాట్ బి క్రియేటెడ్. ఫంక్షన్ అనేది క్రియేట్ అవ్వదు. కంపల్సరీ డెఫ్ ఫంక్షనాలిటీ అనేది డెఫ్ కీవర్డ్ అనేది యూస్ చేయాల్సి. ఓకే, డెఫ్ కీవర్డ్ యూస్ చేయకుండా మనకి క్రియేట్ అవ్వదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వీఆర్ యూజింగ్ ద డెఫ్ కీవర్డ్. ఓకే, డెఫ్ కీవర్డ్ అనే దాన్ని యూస్ చేస్తున్నాం. సో డెఫ్ కీవర్డ్ అనేది యూస్ చేసిన తర్వాత సో ఇక్కడ మన ఫంక్షన్ అనే దాన్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, దట్ ఫంక్షన్ నేమ్ ఇస్ యువర్ ఓన్. ఓకే, అది మన చాయిస్, ఏదైనా మనం రాసుకోవచ్చు. ఓకే, సో ఈ పర్టికులర్ నేమే రాయాలి, ఈ పర్టికులర్ నేమ్ రాయాలి, ఈ పర్టికులర్ నేమ్ రాయాలని సో ఆ రూల్ అనేది ఏమీ లేదు ఇక్కడ. ఓకే, మనకి నచ్చిన నేమ్స్ అనే దాన్ని మనం పాస్ చేసుకోవచ్చు. ఓకే, మనకు నచ్చిన వాల్యూ, మనకు నచ్చిన నేమ్ అనే దాన్ని మనం పాస్ అనే ఫంక్షన్ నేమ్ కింద పాస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఇట్ విల్ స్టార్ట్ విత్ ద డెఫ్ కీవర్డ్. డెఫ్ is nothing but a define, and next one is the function name. Next one is the function name, parenthesis open, parenthesis close, colon. Okay, colon. So without giving this column, that function will not create. ఓకే, కాలన్ అనేది కంపల్సరీ కూడా మనం మెన్షన్ చేయాలి. ఓకే, మన ఫంక్షన్ కాలం అనేది మెన్షన్ కాలం అనే దాన్ని మన కాలన్ అనే దాన్ని మనం మెన్షన్ చేయకపోతే ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సేమ్ లైక్ దట్ మనం లూపింగ్ కండిషన్స్ కానివ్వండి, లేకపోతే కండిషనల్ స్టేట్మెంట్స్ కానివ్వండి, ఎలా అయితే రాసామో కాలన్స్ అనేది ఎలా అయితే మెన్షన్ చేసామో సేమ్ లైక్ దట్ ఇక్కడ కూడా మనం కాలన్ అనేది మెన్షన్ చేస్తాము. ఓకే, ఒక ఫంక్షన్ క్రియేట్ చేసిన తర్వాత కాలన్ అనేది మెన్షన్ చేస్తేనే ఆ పర్టికులర్ ఫంక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ సో పర్టికులర్ కాలమ్ అనేది మీరు మెన్షన్ చేయకపోతే ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్. ఓకే, సింటాక్స్ ఎర్రర్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఇట్ విల్ డిస్ప్లే ద సింటాక్స్ ఎర్రర్స్. ఓకే, సో దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నాం, కృష్ణ అనే దాన్ని సో క్రియేట్ చేసాం. ఓకే, కృష్ణ అనే దాన్ని ఒకటి క్రియేట్ చేసాం. ఆ కృష్ణ అనే దాంట్లో సో మనం హలో అండ్ గుడ్ మార్నింగ్ అనే ఒక 2 ప్రింటింగ్ స్టేట్మెంట్స్ అనేది ఇస్తాం. సో దిస్ ఇస్ ద బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే, ఈ ఫంక్షన్ లోపల ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఫంక్షన్ లోపల ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని మనం బ్లాక్ ఆఫ్ కోడ్ అంటాం. ఓకే, సో వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఈ పర్టికులర్ ఫంక్షన్ లోపల ఉన్న ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే వీ నీడ్ టు కాల్ దిస్ ఫంక్షన్. ఓకే, ఎప్పుడైతే ఈ ఫంక్షన్ అనే దాన్ని కాల్ చేస్తామో ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ది బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే, ఆ ఫంక్షన్ లోపల ఉన్న కోడ్ అనేది అంతా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో వితౌట్ కాలింగ్ దిస్ ఫంక్షనాలిటీ. హలో ఎవరండి? హలో, can you please mute your mic? ఓకే, సో ఎప్పుడైతే మనం ఫంక్షన్ అనే దాన్ని కాల్ చేస్తామో సో అప్పుడు ఆ ఫంక్షన్ లోపల ఉన్న సో బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది అంతా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఫంక్షన్ అనే దాన్ని కాల్ చేయకపోతే ఈ ఫంక్షన్ కి అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ ఏదైతే కండిషన్స్ ఉంటాయో దోస్ కండిషన్ విల్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నౌ దిస్ ఈస్ సో ఈ ఫంక్షన్ లోపల నాకు 2 ప్రింటింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఫంక్షన్ అనే దాన్ని క్రియేట్ చేశాను. సో క్రియేట్ చేసిన తర్వాత ఫంక్షన్ లోపల సో 2 స్టేట్మెంట్స్ రాస్తున్నాను. అండ్ నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ వచ్చేసి అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ రాస్తున్నాను. ఓకే, అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ అనే దాన్ని నేను రాస్తున్నాను. సో ఎప్పుడైతే నేను ఎక్కడెక్కడ ఫంక్షన్ ఈ పర్టికులర్ క్రియేట్ చేసిన ఫంక్షన్ అనే దాన్ని ఎక్కడెక్కడ నేను కాల్ చేయట్లేదు. రైట్, సో నేను కాల్ చేయట్లేదు కాబట్టి నాకు ఆ ఫంక్షన్ లోపల ఉన్న డేటా అనేది రాకుండా ఎప్పుడైతే ఆ ఫంక్షన్ కి అవుట్ సైడ్ ద ఫంక్షన్ ఏదైతే కండిషన్స్ ఉంటాయో ఆ కండిషన్స్ అనేవి నాకు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఐ మీన్ ఇప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ నాకేముంది, ప్రింట్ స్టేట్మెంట్ లో ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ది ఫంక్షన్ అనేది ఉంది. ఓకే, సో నాకు ఆ పర్టికులర్ వాల్యూ అనేది అవుట్పుట్ లో డిస్ప్లే అయింది. ఓకే, నౌ సో ఇప్పుడు ఆ పర్టికులర్ ఏదైతే మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ అనే దాన్ని కాల్ చేయాలి.
ఓకే. సో ఇక్కడ ఏంటి కాల్ చేయడం అంటే ఏం లేదు. జస్ట్ మనం ఏదైతే ఫంక్షన్ నేమ్ అనే దాన్ని క్రియేట్ చేసామో ఆ ఫంక్షన్ నేమ్ అనే దాన్ని సో ఇస్తామన్నమాట. అంతే. ఓకే. ఇచ్చిన తర్వాత పారాన్సిస్ ఓపెన్, పారాన్సిస్ క్లోజ్ అనే దాన్ని ఇస్తాం. ఓకే. సో ఎప్పుడైతే మనం పారాన్సిస్ క్లోజ్ ఫంక్షన్ అనే దాన్ని కాల్ చేస్తామో దెన్ యూ విల్ గెట్ ది అవుట్‌పుట్ యాస్ సో వితిన్ ద ఫంక్షనాలిటీలో ఐ మీన్ within the functionality whatever the codes or whatever the block of code you written, so that code will execute it and it will display the output. ఓకే. ఆ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ ప్రకారం మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడే కాల్ చేసామనుకోండి. ఇక్కడే కాల్ చేసినా కానివ్వండి మనకు అవుట్పుట్ వస్తుంది. యూ విల్ గెట్ ద 3 అవుట్పుట్స్. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రింటింగ్ స్టేట్మెంట్ వస్తది. ప్రింట్ స్టేట్మెంట్ తర్వాత మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కాబట్టి యూ విల్ గెట్ ది సో హలో, గుడ్ మార్నింగ్ అనేది కూడా మీకు అవుట్పుట్ లో డిస్ప్లే అవుతుంది. ఓకే. సో దట్ ఈస్ ద ఫంక్షన్ కాల్. ఓకే. సో ఫంక్షన్ కాలింగ్ లోపల సో ఇక్కడ ఏం చేస్తామంటే సో వీఆర్ పాసింగ్ ద సమ్ వేరియబుల్స్. ఓకే. దాన్నే మనం అట్రిబ్యూట్స్ అంటాం. ఓకే. అట్రిబ్యూట్స్ ఆర్ పారామీటర్స్ అంటారు. ఓకే. సో మనం పర్టికులర్ ఫంక్షన్ లోపల వాల్యూస్ అనే వాటిని మనం పాస్ చేస్తాం. ఓకే. వాల్యూస్ 10, 20 మన యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ కదండి. మనం ఒక కండిషన్ అనేది రాసి ఆ పర్టికులర్ కండిషన్ కి మల్టిపుల్ డిఫరెంట్ వాల్యూస్ అనే దాన్ని మనం పాస్ చేయాలన్న సినారియోస్ లో మనం సో ఈ పర్టికులర్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షనాలిటీస్, యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ అనే వాటిని మనం పాస్ చేస్తాం. ఓకే. పెట్టే టైం మనం ఒక దగ్గర ఫంక్షన్ లోపల మన వాల్యూస్ అనే వాటిని చేంజ్ చేసుకుంటే ఆ ఫంక్షన్ బేసిస్ మీదుగా వాల్యూస్ బేసిస్ మీదుగా మన ఎంటైర్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. ఎంటైర్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. దట్ ఈస్ ద ఫంక్షన్ కాలింగ్. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి హియర్ we are passing the variables, okay, arguments and parameters. Okay. So here see, it is starting with the def functionality, right? It is starting with the def functionality. Okay. First clear the outputs. Okay. So first clean చేస్తున్నాం. We are using the def keyword, def add of x comma y. Okay. Add of x comma y. Okay. Add lopla. Okay. What is the functionality name? What is the function name? Add is the function name. Okay. Add is the function name. Then within the add we are passing the variables. Okay. 2 variables అనే వాటిని పాస్ చేస్తాం. ఓకే. 2 వేరియబుల్స్ అనే వాటిని మనం పాస్ చేస్తాం. సో ఈ పర్టికులర్ 2 వాల్యూస్ ఏమంటామంటే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ పారామీటర్స్. ఓకే. వేరియబుల్స్ ని మనం ఇక్కడ పారామీటర్స్ అంటాం. యాక్చువల్ గా వేరియబుల్స్ అనేది ఎక్కడ ఇస్తారు? సో మనకి ఫంక్షన్ కి సో ముందు మనం వాల్యూస్ ఇస్తాం. ఓకే. a is equal to 10 అని, సో b is equal to 20 అని ఇలా ఇస్తాం, రైట్? ఇలా ఇస్తాం కదా. బట్ సో దీస్ ఆర్ ద ఫిక్స్డ్ వేరియబుల్స్. ఓకే. దీస్ ఆర్ ద ఫిక్స్డ్ వేరియబుల్స్. ఒకసారి మనం చేసామంటే దాన్ని మనం చేంజ్ చేయమన్నమాట. ఓకే. ఆ వాల్యూ అనేది ఫిక్స్ అయిపోతుంది. బట్ ఫంక్షన్ లో ఏంటంటే మన ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తాం? రీయూజబిలిటీ పర్పస్. ఓకే. రీయూజబిలిటీ పర్పస్ కింద యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనం మల్టిపుల్ వాల్యూస్ అనేది పాస్ చేసుకుంటుంటాం. అంటే మల్టిపుల్ డిఫరెంట్ వాల్యూస్ అనేవన్నీ మనం పాస్ చేస్తూ ఉంటాం, రైట్? సో అందుకోసం మనం ఏం చేస్తామంటే మనం ఇక్కడ పారామీటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. ఓకే. సో పారామీటర్స్ అనేది ఏంటంటే సో మనం విత్ ఇన్ ద ఫంక్షనాలిటీ పాస్ చేస్తాం. ఓకే. మనం ఏదైతే వేరియబుల్ నేమ్స్ ఉంటాయో ఆ వేరియబుల్ నేమ్స్ ని మనం ఇక్కడ ఫంక్షన్ లోపల కాల్ చేస్తాం. దాన్ని మనం పారామీటర్స్ అంటాం. ఓకే. దాన్ని మనం పారామీటర్స్ అంటాం. ఓకే. సో హియర్ వీఆర్ పాసింగ్ ద 2 పారామీటర్స్ x, y అనే దాన్ని పాస్ చేస్తున్నాం. దెన్ యూ విల్ గెట్ ది బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రాస్తున్నాం. ఓకే. అవర్ కండిషన్ ఈస్ c is equal to x minus y. c is equal to 2 ఏదైతే వేరియబుల్స్ తీసుకున్నా 2 వేరియబుల్స్ అనే వాటిని కండిషన్ రాస్తున్నాం. ఐ మీన్ సబ్స్ట్రాక్షన్ అనేది చేస్తున్నాం. దెన్ ప్రింట్ ఆఫ్ c అనేది ఇస్తున్నాం.
ఓకే. సో సబ్స్ట్రాక్ట్ చేసి ప్రింట్ ఆఫ్ సి అనేదాన్ని సి వాల్యూ అనేది ప్రింట్ చేయమని చెప్తాను. ఓకే. నౌ సో దిస్ ఇస్ ద కండిషన్. ఓకే. కండిషన్ చేసిన ఫంక్షన్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఫంక్షన్ అనే దాన్ని కాల్ చేయాలి. ఫంక్షన్ అనే దాన్ని కాల్ చేయాలి. ఓకే. సో ఫంక్షన్ అనేది కాల్ చేయాలంటే ఎలా చెప్పాను? సో మన ఫంక్షన్ నేమ్ అనేది ఇస్తాము. ఆ ఫంక్షన్ నేమ్ కి ఓకే. పెరాన్సిస్ ఓపెన్, పెరాన్సిస్ క్లోజ్ ఇస్తాం. బట్ ఇక్కడేంటి మనం ప్రీవియస్‌గా ఎక్కడ పారామీటర్స్ అనేది పాస్ చేయలేదు కాబట్టి యూ డిడ్ంట్ పాస్ ఎనీ టైప్ ఆఫ్ వాల్యూస్. ఓకే. వాల్యూస్ అనేది మనం ఎక్కడ పాస్ చేయలేదు ఇందాక. డైరెక్ట్‌గా కృష్ణ అనేది ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేసాం. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం పారామీటర్స్ అనేది పాస్ చేస్తాం. దీస్ టు ఎక్స్, వై ఇస్ ద పారామీటర్. ఓకే. ఆ వాల్యూస్ అనేది పాస్ చేస్తాం. సో ఇప్పుడు ఈ 2 వాల్యూస్ బేసిస్ మీద కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనం ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేయాలి. ఐ మీన్ వాల్యూస్. ఓకే. సో ఆ వాల్యూస్ ఏమంటామంటే మనం ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకే. సో దీస్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్. ఓకే. వాల్యూస్ ని మనం ఆర్గ్యుమెంట్స్ అంటాం. వేరియబుల్ నేమ్ పారామీటర్స్ అంటాం. ఓకే. సో ఓకే. సో ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఎక్స్ వై వాల్యూస్ అనేది మనం పాస్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఎవ్రీ టైం డిఫరెంట్ వాల్యూస్ అనేవి పాస్ చేస్తున్నాం. ఓకే. ఒకసారి 10, 20 తీసుకోమని చెప్తున్నాం. ఒకసారి 199 33 తీసుకోమన్నాం. ఒకసారి 5 అండ్ 3 అండ్ 122 అండ్ 33 ఇలా మల్టిపుల్ వాల్యూస్ అనేది పాస్ చేస్తున్నాం. బట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద వేరియబుల్ కాన్సెప్ట్ యూ విల్ పాస్ ద ఓన్లీ సింగిల్ వాల్యూ. ఓకే. ఫర్ దట్ ఎక్స్ కి మనం ఓన్లీ ఒక్క వాల్యూ మాత్రమే పాస్ చేయాలి. ఐదర్ 10 పాస్ చేస్తాం, ఐదర్ 20, ఐదర్ 30. సో మల్టిపుల్ వాల్యూస్. ఓకే. ఒక్క వాల్యూ మాత్రమే పాస్ చేయగలం. బట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద ఫంక్షన్స్ కాన్సెప్ట్ ఎట్ ద సేమ్ టైం మన ఒక పర్టికులర్ ఎక్స్ వాల్యూకి చూడండి ఎన్ని వాల్యూస్ పాస్ చేస్తున్నాం. ఎవ్రీ టైం చేంజ్ అనేది చేస్తాం. ఒకసారి 10 తీసుకుంటున్నాం, ఒకసారి 199 తీసుకున్నాం, ఒకసారి 5 తీసుకున్నాం, ఒకసారి 122 తీసుకున్నాం. ఓకే. ఒకటి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటది. ఓకే. సో దట్స్ వై వీఆర్ కాలింగ్ ఇట్ యాస్ ఎ రీయూజబిలిటీ పర్పస్. ఓకే. మల్టిపుల్ టైమ్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. దెన్ ఎగ్జిక్యూట్ దిస్ వన్. ఓకే. 10 minus 20 and 199 minus 33 and 5 minus 3, 122 minus 33. So you will get the output like this. ఓకే. సో ఇలా మనకి ఫంక్షన్స్ కాన్సెప్ట్ అనేది మనం మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేసుకోవడానికి ఒక కండిషన్ అనేది వేసుకొని మల్టిపుల్ టైమ్స్ మనం చేంజ్ చేసుకోవడానికి యూజ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే. సో దట్ ఈస్ ద ఫంక్షన్ కాన్సెప్ట్. ఓకే. సో we have multiple conditions. ఓకే. చాలా సో డిఫరెంట్ వేరియబుల్స్ రాస్తా ఉంటాం. ఓకే. రిటర్న్ స్టేట్మెంట్ అంటాం. సో పాసింగ్ స్టేట్మెంట్స్ అంటాం, కంకాటినేషన్స్ అంటాం. ఇలా చాలా వస్తాయి ఫంక్షన్స్ కాన్సెప్ట్. ఓకే. సో సో దిస్ ద బేసిక్. ఓకే. ఇది అర్థమైందా? ఓకే. ఆర్గ్యుమెంట్ పారామీటర్ అంటే ఏంటి? ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి అనేది. ఓకే. ఆర్గ్యుమెంట్ అంటే పారామీటర్ అంటే ఏంటి అర్థమైందండి? పారామీటర్ అనేది మనం ఫంక్షన్ క్రియేట్ చేసిన తర్వాత లోపల పాస్ చేస్తాం. ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే మనం పాస్ చేస్తున్న పారామీటర్స్ కి వాల్యూస్ అనేది పాస్ చేస్తాం. వాల్యూస్ అనేది డిక్లేర్ చేస్తాం. దట్ ఈస్ ద ఆర్గ్యుమెంట్. హలో. సార్ మీ వాయిస్ క్లారిటీ లేదు. నెట్వర్క్ డిస్కనెక్ట్ అయిందండి. సో ఇక్కడ వరకు క్లియర్ కదా? ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్?